అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలకు ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక ఆత్మీయ మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా మాజీ బీసీ కమిషన్ సభ్యులైనటువంటి కిషోర్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులైనటువంటి ఒక అభిలాష్ రావు గారు కూడా ఈ పత్రికా సమావేశంలో ఉన్నారు. ఇవాళ ఉదయాన్నే లేవగానే టీవీ పెట్టగానే ఒక విరోచితమైనటువంటి ఒక ఘటన, హైడ్రా నేపథ్యంలో అక్రమ స్టోన్ క్రషింగ్కు పాల్పడుతున్నటువంటి ఒక వాళ్ళ పైన చర్యలు చేపడుతున్నట్టుగా వస్తున్నటువంటి ఒక వార్తలు చూసి ఒకంతసేపు సంతోషపడ్డాను. బట్ లోతుగా ఆలోచించిన తర్వాత తదనంతరం ఒక 2-3 గంటల్లో జరిగినటువంటి ఒక పరిణామాలన్నీ కనుక చూసినట్లయితే ఎంత కుట్ర దీని వెనుక దాగుంది అనేటువంటి అంశాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేయడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడమైంది. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది. గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ మాఫియాగా మారిపోయి ఏ రకంగా ఇవాళ రాష్ట్రంలో మంత్రులుగా చలామణి అవుతున్నట్టు కొంతమంది పెద్దలు దందాలకు పాల్పడతా ఉన్నారు, దోపిడీకి పాల్పడతా ఉన్నారు అనే అంశాలని పుంకానుపుంకాలుగా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతూ వస్తూ ఉంది. ఆ కోవలోనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ను, మైనింగ్ డిపార్ట్మెంట్ను, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ను, తర్వాత మొత్తం సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కూడా జేబు సంస్థలుగా మార్చుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద మనిషి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉంటూ భూదందాలకు పాల్పడమే కాకుండా విచ్చలవిడిగా ఇవాళ అక్రమ మైనింగ్ ఎట్లా పాల్పడుతుండు అని చెప్పని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా మీడియా సాక్షిగా మేము తెలంగాణ సమాజానికి అంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మానసా హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతంలో కేజీఎఫ్ తరహా, మనమందరం కేజీఎఫ్ 2, 1 అని చెప్పని సినిమాలు కూడా చూసినాం. అదంతా ఒక మైనింగ్ మాఫియాగాళ్ల సినిమా. అది కేజీఎఫ్ మైనింగ్ మాఫియాగాళ్లను మరిపించేటట్లుగా, వాళ్ళని తలదన్నేటట్లుగా మానసా హిల్స్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క చలువతో, వారి యొక్క ప్రోద్బలంతో ఏ రకంగా మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది, తర్వాత ఏ రకంగా క్రషింగ్ జరుగుతూ ఉందని చెప్పని స్పష్టంగా మొట్టమొదటిసారి ఈ అంశం పైన గొంతెత్తి పొలికేక పెట్టింది శాసనసభలో ప్రతిపక్ష ఉపనాయకులైనటువంటి ఒక హరీష్ రావు గారు. వారు మొట్టమొదటిసారిగా దానిపైన పత్రికా సమావేశం పెట్టిండ్రు. శారదాపీఠం చెందినటువంటి ఒక గురుదేవుల వారు హరీష్ రావు గారిని పూజకు రమ్మని పిలిస్తే పోతూ పోతూ వారు చూసినటువంటి ఒక ఉదంతాన్ని, ఇదేమి ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం ఏమైనా గుడ్డిగుర్రం పళ్ళు దొంగతుందా అని చెప్పని పత్రికల్లో మాట్లాడడంతో పాటు లోతైనటువంటి ఒక సమాచారంతో అటు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కంప్లైంట్ చేసినారు, జిల్లా కలెక్టర్ వారికి కంప్లైంట్ చేసినారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కంట్రోల్ చేసినారు, జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. ఇట్లా అనేక మంది కంప్లైంట్ చేసినప్పటికి కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా గుట్టలు గుట్టలు గద్దలు లెక్క దోచుకపోతూ ఆ రోజు వందల కోట్ల రూపాయల స్టోన్ క్రషింగ్కు పాల్పడతా ఉంటే, బాధ్యత ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా కేటీ రామారావు గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఆ రోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అభిలాష్ గారు, కిషోర్ గౌడ్ గారు, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, కృషాంక్ గారు, నేను, ఇంకా చాలామంది బాధ్యత కలిగినటువంటి ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరం కలిసి అక్కడికి పోవటమైంది. పోయినటువంటి ఒక మేము అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషను లేదు, మైనింగ్ డిపార్ట్మెంటు పర్మిషన్ లేదు, కలెక్టర్ల పర్మిషన్ లేదు, లోకల్ ఆర్డీఓ ఎంఆర్ఓ పర్మిషన్ లేదు,
స్థానిక పోలీసుల చలువతోటి గుండాగాళ్ల లెక్క మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ, ఎందుకంటే అది పర్యావరణానికి సంబంధించిందైనా లేకపోతే ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తే, ప్రజల ఆస్తులను విధ్వంసం చేస్తూ మొత్తానికి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక రాళ్లను తరలించుకుపోతూ ఉంటే దానిపైన కూడా మళ్ళీ కంప్లైంట్ చేసి సమ్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మొట్టమొదటిసారి హరీష్ రావు గారు గొంతెత్తింది ఫిబ్రవరిలో. సమ్ టైమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మార్చ్ నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్ళి మేమంతా వెళ్ళి చూసి వచ్చినాం. ఇవాళ ఎంత అండి డేటు? 5వ తారీఖు మే. మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే, అంటే దాదాపు 60 రోజుల తర్వాత కుంభకర్ణుడు, హైడ్రా అనే ఒక కుంభకర్ణుడు నిద్రలేసిండు. వెనకట్టుకో సామెత ఉంటుంది, ఇల్లు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రకృతి సంపదను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన కంపెనీలు దోచుకుపోయిన తర్వాత 2 నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి మొత్తుకొని ఈ దోపిడిని అరికట్టండి అంటే మొద్దు నిద్రపోయినటువంటి ఒక హైడ్రా పొద్దుగాల ఇవాళ జేసీబీలను పంపించి కూల్చివేతలకు గురి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం హైడ్రాను, ఎక్కడ పడుకున్నారు సార్ మీరంతా? వేర్ హ్యావ్ యూ స్లెప్ట్ ఫర్ 2 months మిస్టర్ రంగనాథ్? 2 నెలల పాటు ఎక్కడ పడుకున్నది ఈ ప్రభుత్వం? ఎవరి భయంతో మీరు 2 నెలల పాటు కాలయాపన చేసిండ్రు మిస్టర్ రంగనాథ్? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. 2 నెలల పాటు నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నా, వినతి పత్రాలు అందిస్తున్నా, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే హైడ్రా వాళ్లకు తానా అంటే తందానా అంటూ 2 నెలల పాటు ఎక్కడ నిద్రపోయినరు రంగనాథ్ గారు? సమాధానం చెప్పండి. వుడ్ యూ అలౌ ఎ కామన్ మ్యాన్ టు డూ ద సేమ్ థింగ్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాకపోతే ఇంకెవడైనా సాధారణమైన వ్యక్తి ఒకవేళ ప్రభుత్వ భూమిలో ఏదైనా ఇటువంటి అడ్డమైన కార్యకలాపాలకు పాల్పడితే స్థానిక పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, లేకపోతే మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, లేకపోతే సాక్షాత్తు హైడ్రా కానీ ఊరుకుంటుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా తెలంగాణ అల్లుడా? తెలంగాణకి ఏమైనా అల్లుడా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా లేకపోతే తెలంగాణను మొత్తం దోచుక తినవయా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పని రాసిచ్చిందా ఏమైనా క్యాబినెట్? 2 నెలల పాటు కాలయాపన చేసి కూల్చిండ్రు. మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ తెలంగాణ సమాజానికి ఈ విషయాలు తెలియవు. శుద్ధపూసలు లెక్క నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత పతివ్రతలైనట్టు, శుద్ధ పూసలైనట్టుగా పత్రికా సమావేశం పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాల. 24 గంటల పాటు ఒకప్పుడు కరెంటు కష్టాలు, కర్రబట్టి కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు ఉండదని చెప్పినటువంటి ఒక పరిస్థితి నుండి 24 గంటల పాటు కరెంట్ ఇచ్చి అటు పరిశ్రమలను, రైతులను, గృహస్థులను అందరినీ ఆదుకున్న కేసీఆర్ గారి పైన కరెంట్ ఇచ్చిన పాపానికి సిబిఐ విచారణ జరిపించాలా అని చెప్పని శుద్ధపూసల లెక్క సత్యవచనాలు పలికిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనాపాటి చరిత్ర ఏందా అంటే, హైడ్రా ఎట్ 9:16, 9:18 AM అంటే 15-16 గంటల 9 గంటల 15 నిమిషాలు 16 నిమిషాల ప్రాంతంలో హైడ్రా మీడియా అఫీషియల్ గ్రూప్లో వాళ్ళు పెద్ద పెద్ద ప్రవచనాలు చేసినారు. అక్రమ మైనింగ్పై హైడ్రా కఠిన చర్యలు, ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు, 6 క్రషింగ్ యూనిట్లకు తొలగించిన హైడ్రా, 12 RMC ప్లాంట్లు తొలగింపు. ఏం గడ్డి బీకినరువా? 12 RMC ప్లాంట్లు పెడతా ఉంటే గడ్డి బీకినారు మీరు ఇన్ని రోజులు. 6 క్రషింగ్ యూనిట్లు పెట్టడం. క్రషింగ్ యూనిట్ అంటే అదేమన్నా జేబులకి వెళ్ళి తీసిపెట్టేది? అదేమన్నా ఇది క్రషింగ్ యూనిట్? అదేమన్నా యూ బ్లడీ హ్యావ్ టు, ఇట్స్ హ్యూజ్ ఎలిఫెంట్ సైజ్. 100 ఎలిఫెంట్లు ఉంటే ఒక క్రషింగ్ యూనిట్ అవుతుంది. అంత పెద్ద మెషిన్లు పెడుతుంటే స్థానిక పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ ఎవడి పర్మిషన్ లేకుండా వీడు ఇంత పెద్ద పెద్ద
మైనింగ్ పాల్పడతా ఉంటే సరే 2 నెలల తర్వాత లేచిండు తీసిండు అని చెప్పని అనుకుంటే ఏమేమో చెప్పిండు ఇంట్లో. నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీడియాకు తెలుసు. ఇష్టానుసారంగా క్వారీలు తవ్వి స్టోన్ క్రషింగ్తో దుమ్ము లేపి పరిసరాలను నాశనం చేసే వారిపై హైడ్రా చర్యలు. గోల్డ్ మెడల్ ఇచ్చేయాల రంగనాథ్ గారికి, సన్మానం చేసి పడేయాలి. పొద్దుగాల పోదాం పాన పోయి పూలబొక్క సన్మానం తీసుకుపోయి ఇచ్చేద్దాం. ఏం రాసుకుండండి. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించింది. వావా. బండరాళ్లను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పుగా పరిణమించిన అక్రమ మైనింగ్కు హైడ్రా చర్యలు. రేవంత్ రెడ్డి బేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేష్, హైడ్రా బేష్. ఇది ఇచ్చిండు. దీని తర్వాత కొనసాగింపు వినండి. తెలంగాణ సమాజం కొంచెం కేర్ఫుల్గా వినండి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి షేర్లింగంపల్లి మండలంలోని గౌలిదొడ్డి విలేజ్ శంషాబాద్. ఇది ఎక్కడో కాదన్న, ఇదేదో త్వరలలో కాదు, ఇది ఉన్నది పట్టుమని మీకు గండిపేటకు ఆనుకోనే ఉంటుంది. ఇదంతా ఓవరాల్ పక్కకే ఉంటుంది. ఇది పోతుంటే వస్తుంటే అన్నీ కనబడుతూనే ఉంటాయి. యూ కాంట్ బ్లడీ మిస్. సరే, ప్రభుత్వం మిస్ చేసింది, అదంతా వేరుముచ్చట. దాంట్లో ఏం రాసిండు? అక్రమ మైనింగ్ జరుపుతున్న యూనిట్లను డిస్మాంటిల్ చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ హైడ్రాకు విజ్ఞప్తి చేసినట్టు. ఈయన ఎప్పుడు నిద్ర లేచిండో తెలియదు. ఎలాంటి అనుమతులు లేకుండా యూనిట్లకు తొలగించామని, లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించామని గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలో 3 చోట్ల పరమేశ్వరింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కోత్వాలగూడలో రాఘవ స్టోన్ క్రషర్ అని చెప్పని హైడ్రా పొందుపరిచింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో దునియా అంతా తెలుసు. ఐరిసు, రాఘవ. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఇది హైడ్రా సాక్షాత్తు 9 గంటల 15, 16, 17, 18 కాలంలో, ఈ టైంలో, టుడే ఇన్ ద మార్నింగ్ పుంకాను పుంకాలుగా ఈ వార్తలు ప్రచురించింది, ప్రాచుర్యం చేసింది. విధ్వంసం చేస్తున్నట్టు ఫోటోలు, తర్వాత వీడియోలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేట్టుకు ప్రయత్నం చేసింది. ఇంతవరకు సంతోషం. ఆలస్యంగానైనా నిద్ర లేచిండ్రు అని చెప్పని ఒకవేళ పొద్దుగాల మేము పోయి సన్మానం చేద్దాం అనుకుంటే చేస్తాం, అది ఓకే. బట్ ద పాయింట్, అసలైన డ్రామా ఇక్కడ చూడ్రిగా. ఈ 9 గంటల డ్రామా, 12 గంటల డ్రామా ఇంకోటి మొదలైంది. మీడియా మిత్రులు దయచేసి గమనించగలరు. కోత్వాల్గూడలో ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేత చర్యలు రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించినవి కావు అని చెప్పని పెట్టిండ్రు. అవి తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్పై చేపడుతున్న చర్యలు మాత్రమే అని చెప్పని 12 గంటలకు, అంటే దాదాపు 3 గంటల తర్వాత కోత్వాల్గూడలో క్రషింగ్ యూనిట్ తొలగింపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ. కోత్వాల్గూడలో తొలగించిన అక్రమ క్రషింగ్ యూనిట్ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందింది. రాఘవ స్టోన్ క్రషర్ యూనిట్ తొలగించామని తప్పుడు ప్రచారం జరిగింది అని చెప్పని రంగనాథ్ గారు అప్పుడు పెట్టిందేమో మీడియా గ్రూప్లో పెట్టింది ఆయన పిఆర్ఓ. ఐ డోంట్ థింక్ దట్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ది హైడ్రా కమిషనర్ పిఆర్ఓ వుడ్ హ్యావ్ నాట్ కెప్ట్ ఇట్. రంగనాథ్ గారు, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. ఈ 3 గంటల కాలంలో నిన్ను ఎవరు బెదిరించినారు? ఎవరికి భయపడి నువ్వు ఈ రిజాయిండర్ ఇచ్చినావు? ఎవరికి భయపడి? మా ప్రవీణ్ అన్ననే అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంటైనర్ పైన పెయింట్ వేస్తే ఆ పెయింట్ నాయన చేతితో తుడిపి చూపెట్టిండు. ఏమరా నాయనా మీరు, ఇగో ఇది కథ, ఏమరా నాయనా మీరు రాఘవ కన్స్ట్రక్షన్ కంటైనర్ ఉంటే దీనికి పెయింట్ వేసి ఎవరిని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని దాన్ని చెడిపేసి మరి మా కృషాంక్ ఇలా జైల్లో ఉన్నాడు. మా కృషాంక్, మా ప్రవీణ్ అన్న ఇద్దరు కలిసి దీన్ని చూపెట్టినరు. ఇది వెన్ వి వెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ ఆధారంగా పోయిన తర్వాత. సిగ్గుందా మీకేమైనా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారా మీరేమైనా? నీతి, నిజాయితీ, ఇంగితం, విజ్ఞత ఏమైనా ఉన్నదా మీకు అసలు? ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని తరాలు, లేదా మిమ్మల్ని చూసి అధికారులు ఏం నేర్చుకోవాలా? ఇంత స్పష్టంగా అది రాఘవ కన్స్ట్రక్షన్ చెందింది అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒప్పుకుంటూ హైడ్రా కమిషనరే 9 గంటలకు మీడియా గ్రూపుల్లో వార్తలు పెట్టిన తర్వాత, ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత 12 గంటలకు ఏం జరిగింది? వాజ్ దేర్ అన్ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్? వాజ్ దేర్ అన్ ఇల్లీగల్ ఇంటిమిడేషన్ ఆర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అగేన్స్ట్ ది హైడ్రా కమిషనర్? ఏం జరిగింది? దేనికి హైడ్రా కమిషనర్ లొంగిపోయి ఈ రిజాయిండర్ ఇచ్చిండో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ ఇస్ అట్లీస్ట్ యూ హ్యావ్, నేను తప్పు చేసినాడు, మా పిఆర్ఓ తప్పు చేసినాను కూడా చెప్పట్లేడు. అంటే ఇది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఒత్తిడికి లోబడి హైడ్రా కమిషనర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకోసం అని చెప్పని రాఘవ కన్స్ట్రక్షన్ను దోషిగా ప్రజల ముందు నిలబడటాన్ని నుండి తప్పియడం కోసం అని చెప్పని ఇవాళ ఒక తప్పుడు వ్యాఖ్యానాన్ని మళ్ళా ప్రజల్లోకి జొప్పించేట ఒక ప్రయత్నం చేయటం న్యాయమా సార్? యు ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, ఇండియన్ పోలీస్ సర్వీస్. యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, యు ఆర్ ఎ సర్వెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఇంకా చాలా సర్వీస్ కూడా ఉంది మీకు. అన్న చెప్తున్నాడు ఆర్టికల్ 311, 312 ప్రకారంగా కాన్స్టిట్యూషన్లో ఆల్ ఇండియా సర్వీసెస్కు ప్రొటెక్షన్ ఉంది. అంత పవిత్రమైన కుర్చీల్లో ఉన్నటువంటి వాళ్ళు తొమ్మిత ఊడిపోయే ముక్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు పొద్దుగాల పోయినా పోవచ్చు, యూ నోస్. ఆయనను పట్టుకొని నువ్వు ఇవాళ నువ్వే కూల్చినా అని ఘనాపాటిగా అంత పెద్ద, ఇగో ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా రాఘవ కన్స్ట్రక్షన్ది కూల్చినా అని చెప్పని నువ్వే చెప్పి, లేదు రాఘవ కన్స్ట్రక్షన్ లేదు, తూచ్ అంతా తూచ్ ఏం లేదు అక్కడ అని చెప్పని దాటవేత ధోరణి పాల్పడటం న్యాయమా? రంగనాథ్ గారు సమాధానం చెప్పండి. ఎవరు రంగనాథ్ గారి పైన ప్రివేల్ అవుతూ ఉన్నారు? ఎవరు రంగనాథ్ గారి పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు? ఎవరికి లోబడి రంగనాథ్ గారు ఈ యొక్క వైఖరిని తన యొక్క స్టేట్మెంట్ను మార్చుకున్నారు? ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ను కాపాడాలని చెప్పని ఇవాళ హైడ్రా ప్రయత్నం చేస్తుంది? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. యూ ఓ ఎన్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ రంగనాథ్. మీరు ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిందే, లేకపోతే మిమ్మల్ని కోర్టుల్లో లాగుతాం. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ మిస్టేక్. ఇది మిస్లీడింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ద పీపుల్. ప్రజలను వంచనకు గురి చేసినట్టే ఇది. ఇఫ్ ఎ ఐపీఎస్ ఆఫీసర్ ఇండల్జెస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మ్యానిపులేషన్, ఎవడుగా పడాలి తెలంగాణనిగా? ఎవడుగా పడాలి తెలంగాణనిగా? సిగ్గు ఎగ్గు లేకుండా మంత్రుల కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడతా ఉన్నారు, అక్రమ మైనింగ్ పాల్పడతా ఉన్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే ఒకవేళ కనుక ఈ రకమైనటువంటి ఒక బానిసత్వ మనస్తత్వానికి గురవుతూ ఈరోజు ఇంత చిల్లర వేషాలు చేయటం న్యాయమా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే రెండో విషయం నేను అడుగుతా ఉన్నాను. హైడ్రా కమిషనర్ గారు మీరు సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. 2 నెలల పాటు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు, హైడ్రా గారు దయచేసి సమాధానం చెప్పండి అని నేను కోరుతా ఉన్నాను. కూల్చినవు సంతోషం, వాడు దొబ్బకపోయిండు కదా, ఇప్పటికే దాదాపు 400-500 కోట్ల రూపాయల రాయి దొబ్బకపోయిండు. 1 కాదు 2 కాదన్న, 400-500 కోట్ల రూపాయల రాయి దొబ్బకపోయిండు. ఆ 500 కోట్ల రూపాయల రాయిని కానీ లేకపోతే ఆ సొమ్మును కానీ హైడ్రా విల్ ఇట్ రెజ్యూమ్? కలెక్టర్ జేబులోకి వెళ్ళి తీసుకుంటారా? కలెక్టర్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ టు నాట్ టు హ్యావ్ హ్యాపెన్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్. కలెక్టర్ జేబులోకి వెళ్ళి మన జీతాలు గొక్కొస్తారా? కలెక్టర్ జీతాలు గొడిచేస్తారా? ఎంఆర్ఓది ఆర్డీఓ వాళ్ళ జీతాలన్నీ వాళ్ళ ఆస్తులన్నీ కాన్ఫిస్కేట్ చేస్తారా? అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ కళ్ళ గంతలు కట్టుకొని తిరిగిందా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కళ్ళ గంతలు కట్టుకొని తిరిగిందా? విల్ ఆల్ దేర్ శాలరీస్ బి మొత్తం దీనికి జమ చేయమని చెప్పని ఆర్డర్ ఇస్తుందా? ఏమని మోసం చేస్తూ ఉన్నారు? కూల్చిందని చెప్పని ఓ సభాష్ అని చెప్పని సభాష్ అని చెప్పని రాయించుకున్నారు. సంతోషం రంగనాథ్ గారు. బట్ ఈ 500 కోట్ల రూపాయల రాయి, ఈ విలువైనటువంటి ఒక రాయిని దోచుకపోయిన ఒక గద్దల నుండి 500 కోట్ల రూపాయలు మళ్ళీ మీరు వాపసు ఎట్లా తెచ్చి ప్రజల ఖాతాలో ప్రజల ధనంలో ఎట్లా జమ చేస్తారో చెప్పండి. వాళ్ళ జేబులలో ఉన్నాయి, వాళ్ళ ఇండ్లలో ఉన్నాయి, ఆ సొమ్మంతా పట్టుకొస్తారా? ఏసీబీ వాళ్ళపై రైడ్ చేస్తారా? కలెక్టర్ను ఎంఆర్ఓను అందరిపైన రైడ్ చేసి ఎందుకురా మీరు ఎందుకు పని చేయలేదు అని చెప్పని మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పైన దాడి చేస్తారా? అడుగుతారా? ఈ సొమ్ముకు జవాబుదారితనం ఎవరిది అని చెప్పని తర్వాత ఈ అక్రమ మైనింగ్కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపినటువంటి ఒక కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, మైనింగ్ అధికారులు, స్థానిక పోలీసులు వీళ్ళందరిపైన చర్యలు రేవంత్ రెడ్డి తీసుకుంటావా లేదా? లేదు నువ్వు కూడా ఇందులో కుమ్మక్క అయినవా ఈ ఇల్లీగల్ రాళ్ల దందాలో అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. తర్వాత చివరిగా ఒక మాట, మా ప్రవీణ్ అన్న మేమంతా కొంచెం ఉద్యోగాల్లోకి వెళ్ళుండి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం. We assume that the politics have to be with some clean intent. Manipulations లేకుండా, కరప్షన్స్ లేకుండా, నీతితోటి, నిజాయితీతోటి, ధర్మంతోటి రాజకీయాలు ఉండాలా.
ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఉండాలని చెప్పని మేమంతా కోరుకుంటాం. సిగ్గు ఎగ్గు ఉండాలండి. యు ఆర్ బౌండ్ బై ద ఓత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభాపేక్ష లేకుండా మంత్రిగా నేను పనిచేస్తా అంటే, నిన్నటిదాకా నువ్వే కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టరు, బయటకు వచ్చి నీ కొడుకును మాత్రం అండను ఉండనిచ్చి ఇల్లీగల్ మైనింగ్కు పాల్పడతా ఉంటే కంచె చేను వేసినట్టు కాదా ఇది? రక్షకుడే భక్షకుడైనట్టు కాదా ఇది? డూ యూ థింక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్క క్షణమన్నా మంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఒక్కసారి తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించమని చెప్పని నేను కోరుతా ఉన్నాను. గొంతెత్తి పొలికేక పెట్టండి దుర్మార్గులకు, దోపిడీదారులకు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్లకు వ్యతిరేకంగా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనికోసమేనా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పని నాటకాలాడి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది? ఎక్కడ పడితే అక్కడ మీరు చూసిండ్రు. వట్టినాగలపల్లిలో సతీష్ షా అని చెప్పని వాళ్ళ భూముల్ని ఎట్లా విధ్వంసం చేసి ఇళ్లలోకి పోయి ఎట్లా బెదిరించి భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. ఎట్లా కోత్వాల్ కూడా, ఎట్లా వట్టినాగులపల్లి, ఇష్టం వచ్చినట్టుగా హైదరాబాద్ చుట్టూ గద్దలు లెక్క. మీరు ఎప్పుడన్నా పోండి ఒకసారి, మీరు మీడియా వాళ్ళు కాబట్టి మీకు దాన్ని ఏమంటారు, డ్రోన్ అంటారు కదా, డ్రోన్లు తిప్పి చూస్తే మొత్తం మాఫియాగాళ్లే ఉన్నారు. చుట్టూ ఆర్ఎంసీ ప్లాంట్లు, చుట్టూ దాన్ని ఏమంటారు, క్రషర్, దీస్ మెషిన్స్ ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి అని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నైతికంగా ఆ కుర్చీలో కొనసాగే అర్హత లేదు. ఇవాళ హైడ్రా తన పేరు పెట్టి మరీ తను డిమాలిష్ చేసిన తర్వాత ఒక్క క్షణం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ కుర్చీలో కూర్చొనిచ్చేటువంటి అర్హత లేదు. ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పని మేము బాజాప్తా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సిగ్గు ఎగ్గు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈజ్ రెడ్ హ్యాండెడ్లీ కాట్ థీఫ్ టుడే. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకొని మొత్తం అంశం పైన కూడా, ఎందుకంటే ఇది ఒక 500 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ప్రకృతి సంపద, ప్రజల సంపదను ఏ పర్మిషన్ లేకుండా చిన్న రూమ్ కట్టాను. ఇంత పెద్ద రిపోర్టర్లు మీరు ఒక చిన్న రూమ్ కట్టరి, మిమ్మల్ని స్పేర్ చేయరు, నన్ను స్పేర్ చేయరు, కూల్చిపడేస్తారు. అటువంటిది అంత పెద్ద మిషన్లు పెట్టి, బాహుబలి మిషన్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం చేస్తుంటే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పీసీబీ మొత్తం అఫీషియల్స్, మైనింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా గుడ్డిగుర్రం పళ్ళుదమైనట్టుంటే వీళ్ళందరిపైన చర్యలు ఉండాలా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మీ అందరికి గుర్తుంటుంది, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు గవర్నర్ ఇస్ ద వన్ హూ ఇనిషియేటెడ్ ఎ సిబిఐ ఎంక్వైరీ. లెఫ్టినెంట్ గవర్నర్. ఐఎమ్ ఆల్సో మేకింగ్ ఎ హంబుల్ అపీల్. ప్లీజ్ మీరు రాస్తే వస్తుందన్న, మీరు దయచేసి రాయండి, ఆయన గవర్నర్ గారు తెలవాలి ఇది. Just as the Lieutenant Governor of Delhi, with an assumption, liquor scam అనేది ఒక అజంప్షన్, సరే సబ్జుడైజ్ మ్యాటర్ కోర్టులో నడుస్తూ ఉంది. ఎట్లయితే లిక్కర్ స్కామ్ పైన గవర్నర్ ఆ రోజు ఏ రకంగా ఢిల్లీలో సిబిఐ విచారణకు ఆదేశించిండో, నేను ఐఎమ్ మేకింగ్ ఎ హంబుల్ అపీల్ టు ది హానరబుల్ ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ. ప్లీజ్ వేకప్ సార్. గ్లేరింగ్లీ ఎవిడెన్స్తో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఒక దొంగతనం ఇవాళ మంత్రుల హోదాలో ఉండి జరుపుతున్నటువంటిది ఇవాళ మీ కళ్ళ ముందు దొరికింది. దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలా. 2, ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరపాలా. పర్మిషన్లు లేకుండా అంత పెద్ద మెషిన్లు ఎట్లా పెట్టుకున్నారు, ఎట్లా 500 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి సంపదను ఎట్లా దోచుకుపోయినరు, వీటి వెనక ఉన్నటువంటి ఒక కలెక్టరా, ఎంఆర్ఓనా, పీసీబీయా, లేకపోతే ఇంకెవడు పెద్ద పెద్ద అఫీషియల్స్ ఎవరుంటే వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలా. తర్వాత చివరిగా ఈ 500 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకుపోయినటువంటి వాళ్ళ జేబుల నుండి ఆ డబ్బునంతా కూడా రెజ్యూమ్ చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే హైడ్రా కమిషనర్ గారికి మరొక అప్పీల్. అది చూపెడతావా? ఆ బొమ్మలు చూపెట్టు. ఇక చూడన్నా, ఇది భాగ్యలక్ష్మి క్రషర్స్. ఇది కూడా మా ఫ్యాక్ట్ ఫైండింగ్లో భాగంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇది భాగ్యలక్ష్మి క్రషర్స్కి ఉన్నటువంటి ఒక కాంపౌండ్ వాల్. మీరు చూడరన్నా, ఎగ్జిస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ రూల్స్ ప్రకారంగా, వెరీ కేర్ఫుల్లీ లిసన్ టు మీ అన్న, ఎగ్జిస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ రూల్స్ ప్రకారంగా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ నివాసాలపైన కానీ వాళ్ళ భవనాలపైన కానీ ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకోవడానికి, తద్వారా లబ్ధి పొందడానికి
హక్కు లేదు, చట్టం పర్మిట్ చేయదు. లా డస్ నాట్ అలవ్ యూ టు పుట్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ జస్ట్ ద వే యూ లైక్ ఇట్. ఆయన మరి ఈయన కూడా తెలంగాణలుడే, భాగ్యలక్ష్మి క్రషర్స్ అటిన రూల్స్కు విరుద్ధంగా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కాంట్రవర్షియల్ మైనింగ్ సైట్. ఇది కూడా ఇల్లీగల్లీ అలొకేటెడ్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏ పర్మిషన్లు లేకుండా నిజం అది 111 జీవోలో మీరు అది కూడా ఔటర్ రింగ్ రోడ్ 1 కిలోమీటర్ దూరంలో క్రషింగ్ చేయొద్దు అని చెప్పని ఒక రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఎంత ధైర్యం ఉండాలి చెప్పాను. నన్ను చూసినావా, ఎల్ఈడీలు పెట్టి పాడుతోబ్బిండ్రు అడ్వర్టైజ్మెంట్లు. చూపెట్టాను, ఇంకా చూపెట్టు. ఇగో illegal crushing, illegal compound wall and illegal hoardings and advertisements and making money out of that. GHMC HMD అధికారులు ఏమైనా జేబులు దడుపుతున్నారా? ఏమన్నా నేను పెడితే నా ఇంటి మీద నేను కూడా అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ పెడితే ఊకుంటారా? మా సీనన్న పెడితే ఊకుంటారా? దెబ్బకే వచ్చి GHMC అధికారి వచ్చి కూల్చిపడేస్తాడు. చిన్న డీవియేషన్ జరిగితే కూల్చిపడేస్తాడు. మరి ఎందుకు కూలుస్తలేరు? అది ఏం అడ్వర్టైజ్మెంట్లు ఇవి? 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపాయలు వసూలు చేస్తూ ఉంటే ఎందుకు గుడ్డి గుర్రం పళ్ళు దొంగతా ఉన్నారు? ఆమె ఐ థింక్ ఇట్ కమ్స్ అండర్ షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనుకుంటా. బట్ ద లా ఇస్ ద సేమ్. చట్టం ప్రకారంగా ప్రైవేట్ ఇండ్ల పైన ఎవడు పడితే వాడు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకోకూడదు. ఇది సూత్రం. ఈ సూత్రానికి విరుద్ధంగా భాగ్యనగర్ క్రషర్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి సుట్టమైన అంటే ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్కన రేవంత్ రెడ్డి. దోచుక తినరాబోయే బడే దొరికింది మీరంతా. మాయగాళ్ళు తెలంగాణలో, మాయగాళ్ళు, మాయదారిగాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాగాళ్ళు పడ్డరు, దోచుక తింటా ఉన్నారు. దానికి నిదర్శనం ఇది. మీరు ఇంకొక వీడియో చూపెట్టరి, మా అన్నలకు అర్థమవుతుంది. ఇది కేజీఎఫ్ కంటే బాప్. ఇది చూడ్రి. అట్లా ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద బ్లాస్టింగ్లు చేస్తుంటే ఆ బ్లాస్టింగ్ అంత వచ్చి రోడ్ల మీద పడుతుంది. అట్లా కార్ల మీద పోయేటోళ్లకు మీద పడి ఆ బౌల్డర్స్ వచ్చి మీద పడి చచ్చిపోతారేమో కూడా తెలియదు. చూడ్రి ఎట్లా వస్తున్నాయి చూడ్రి. భూకంపం వస్తే వచ్చినట్టు వస్తున్నాయి. ఎవలాంచ్, హౌ డు యూ కాల్ అన్న, ఎవలాంచ్. ఇక చూడ్రి కథ. ఈ శుద్ధపూసలట కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని అంటారట. సిగ్గు ఎగ్గు లేదు. ప్రాజెక్టులు వదిలిపెడతలేరు మీరు, కమిషన్లు ఎక్కడ పడితే అక్కడ దండుకుంటున్నారు మీరు, భూములను వదిలిపెడతలేరు, రాళ్లను వదిలిపెడతలేరు. చూడ్రి. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అన్న ఇంకోటి చెప్తా, చట్టం ఎన్ని రకాలుగా చట్టం చెప్తుందో కూడా చెప్తా నేను. లీజు లేకుండా అక్రమ మైనింగ్, క్వారీయింగ్ కనుక ఎవడన్నా చేసినట్టయితే MMDR చట్టం ప్రకారంగా సెక్షన్ 21 ప్రకారంగా 5 సంవత్సరాల వరకు జైలు, జరిమానా. ఇప్పుడు నేను చెప్పిన 500 కోట్ల రూపాయల విలువ అని చెప్పని ఇంటూ 3 అంటే 1500 కోట్ల రూపాయల ఫైన్ వేయాలి మీద. PCB అనుమతి లేకుండా కార్యకలాపాలు చేసినట్టయితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారంగా, వాయు జల నివారణ చట్టాల ప్రకారంగా 5 సంవత్సరాల వరకు జైలు, రోజుకు 1 లక్ష రూపాయల జరిమానా. ఎన్ని రోజులైతే వీళ్ళు అక్రమ మైనింగ్ చేసిండ్రో ప్రతిరోజు 1 లాక్ రూపీ ఫైన్ అకార్డింగ్ టు ద PCB యాక్ట్స్. తర్వాత కరెంటు బిల్లులో కోట్లలో బకాయి, డీజిల్తో నడపడం, దానికి కూడా శిక్ష. హైడ్రా కమిషనర్తో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉన్నా మీకు. హైడ్రా కమిషనర్ ఒకసారి ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ సాక్ష్యాన్ని తారుమారు చేయడం కోసం అని చెప్పని మళ్ళీ ఇంకొక రెండో ప్రకటన చేయించటం అనేటువంటిది పెద్ద ఎత్తున ఇవాళ సాక్ష్యాలు తారుమారు చేయటమే, దోషులను తప్పించేటువంటి ప్రయత్నం చేయటమే. దీనికి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష. అది రంగనాథ్ గారి మీద పడాలన్నా ఎవరి మీద పడాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆయనను ప్రోత్సహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన పడాలా, ఆయన ప్రాబల్యానికి లోబడి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్న రంగనాథ్ గారి పైన కూడా జైలు శిక్ష పడాలా. ఇది వెరచి తెలంగాణలో జరుగుతున్నట్టుగా రియల్ ఎస్టేట్ మాఫియా, మైనింగ్ మాఫియా, దోపిడిదారులు గాద కింద పందికొక్కులు లెక్క ఇవాళ దోచుకొని తింటున్న వైనం.
ఇది తెలంగాణ సమాజం ప్రజాప్రభుత్వం అని చెప్పని, పారదర్శక పాలన అని చెప్పని మభ్యపెట్టి వాళ్ళ దోచుక తింటున్నట్టు ఒక వైనం వీళ్ళ కర్రు కాల్చి వాతలు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.